పిఠాపురం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు పవన్ కళ్యాణ్. జనసేన నేతలు ఎక్కడా అంటూ కూడా పిఠాపురం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ ఎక్కడా అంటూ కూడా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పవన్ నియమించిన కమిటీ సభ్యులు గాని జనసేన నేతలు గాని తుఫాను బాధితుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఉప్పాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని కూడా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఓటు కోసం ఇంటింటికి తిరిగి ఆపదలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలంటూ కూడా అక్కడ ఉన్నవారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోందా తుఫాను ఎఫెక్ట్తో కూడా మొత్తం కూడా ఉప్పాడ తీరం మొత్తం కూడా అక్కడ కోతకు కూడా గురైంది. బీచ్ ప్రాంతం అంతా కూడా కోతకు గురైంది. మత్స్యకారులు ఈ కొన్ని రోజులు కూడా వేటకు కూడా వెళ్ళలేదు. ఇటువంటి ఒక మోందా తుఫానుతో ఒక భయంకరమైన పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం చూస్తే కూడా మోందా తుఫాను ఇటు ఏపీలో చాలా తీవ్ర ఎఫెక్ట్ని చూపించింది. ఇక దట్టు ఉప్పాడలో ఇంకా చెప్పనవసరం లేదు. అలాంటి ఒక ప్లేస్లో కనీసం జనసేన నేతలు ఎవరూ కూడా తమను పట్టించుకోవటం లేదు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రమే తమను పట్టించుకున్నారు అంటూ కూడా ఎక్కడ ఉన్నారు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఇప్పుడు మత్స్యకారులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తెలుపుతున్నారు. వచ్చిందండి, వచ్చి మా సమస్యలన్నీ కనుకో అడిగింది. మా ఇలాంటి సమస్యలన్నీ ఇంటికి చూపించాం. మమ్మల్ని అత్తుకుంది, మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది, మమ్మల్ని అదుకుంది. తర్వాత ఏమేమి కావాలంటే అన్ని మీకు సరిపోవడం చేతానని చెప్పింది. కానీ ఎంపీ గారు వచ్చారు కదండి, రోడ్డు మీద ఆడాలందరూ గెలిచినట్టుగా వచ్చి కూర్చున్నామండి. గెలిచినట్టుగా వచ్చిన సరే ఎంపీ గారు వచ్చినటువంటి ఆడలను కూడా పెట్టించుకోకుండా పోయాడండి. అంటే మరి మా ఆడలకు అందరికీ ఏదో క్షమాపణ చెప్పాలి, మరి తిరిగి రావాలా. ఒకలే ఎత్తున గెలిచాడా ఓట్లు, పెళ్లిపేటలు ఎత్తున గెలిచాడా, లేకపోతే మా అందరూ వేయలేదు ఓట్లు. అంటే మా ఓట్లు కూడా ఎదిరించి నేను వాళ్ళతో తిరిగి వాళ్ళతో చేసి వాళ్ళతో పరిపాలన చేసి ఎంతో తిరిగింది. కానీ మమ్మల్ని కూడా పెట్టుకోకుండా పోయాడు. ఇది అలా స్తంభాలు పడిపోయి 10 ఇంటికాడ గోడలో అన్ని పడిపోయి ఏది పెట్టుకోకుండా పోయాడు. ఎత్తే అందరికి మొత్తం ఉప్పాడంతా ఇమ్మనండి, లేకపోతే మా ఓళ్ళు కూడా మా ఓళ్ళు 8 నెలలు ఉండిపోయారు. రోడ్డు మీద ఉంటే వారు రాకపోవడానికి కారణం ఏంటండి? ఆగాలి కదండి. ఓట్లకు వచ్చేటప్పుడు ప్రతి గడప గడపకు వస్తారే. ఓట్లకు వచ్చేటప్పుడు అమ్మ నేను అలాగని చెప్తారే. ఈ రోజు మీరు అలాగ మాకు సేవలు చేయడానికి కదండి. ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి? ఇప్పుడు ఓటు వేయలేదా? ఓట్లు వేసే కదా, మేము అందరూ ఓట్లు వేసే కదా మీరు గెలిచారు. అంటే అది వచ్చాక వైఎస్ఆర్ పార్టీ మీరేనా మాకు నావాలంటున్నారా? ఇక పిఠాపురంలోనైతే ఇక జనసేన నేతల మీద ప్రశ్నల వర్షం కురుస్తున్న దృశ్యాలను మనం చూసాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇటు మత్స్యకారులు కానీ పిఠాపురం వాసులు కానీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జనసేన నేతలు ఎక్కడా అంటూ కూడా అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో ప్రస్తుతం? ఈ తుఫాన్ ప్రభావం ఏదైతే దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా 2-3 రోజుల నుంచి కూడా ఎక్కువగా ప్రచారం, అంటే ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు కానీ వీళ్ళందరూ ఎన్డీఏ పార్టీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కువగా ప్రచారం, అంటే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా బయటకు రాకూడదు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాలనేది హెచ్చరికలు అయితే చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో మోందా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉప్పాడ తీరంలో, అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ఉప్పాడ తీరంలో ఎక్కువ, ఉప్పాడ గ్రామం ఎక్కువ కూడా పిఠాపురం పరిధిలోనే ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ వీళ్ళందరూ కూడా బయటకు రాకూడదు. అంటే ఆ రోడ్డు కూడా మేము అంటే భద్రతా కారణాలతో సముద్ర తీర ప్రాంతం కూడా మొత్తం కూడా కోతకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా బయటకు రాకూడదు అనేది అధికారులు హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఇక అటు ఇళ్లు కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 8 నుంచి 12 అడుగుల వరకు కూడా సముద్ర అలలు తీవ్ర ప్రభావం చూపించిన పరిస్థితుంది. కాబట్టి మీరు ఎవరు కూడా బయటకు రాకూడదనే హెచ్చరికలు అయితే చేస్తూ వచ్చారు. అయినా సరే అటు కొంతమంది కూడా
బయటికి రావడం, అలాగే పునరావాస కేంద్రాల్లో కూడా కొంతమంది వెళ్ళకపోవడం అనేవి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా కాస్త కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. అధికారులను అంటే రెవెన్యూ శాఖ అధికారులను కానీ, విపత్తు నిర్వహణ బృందాలు ఏవైతే ఉన్నాయో ఎస్టీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అలాగే అటు విద్యుత్ శాఖ అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా రెవెన్యూ శాఖలకు సంబంధించి కానీ మిగిలిన శాఖల అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ రాజకీయపరమైనటువంటి కారణాలు కొన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా జనసేన నేతలు ఇక్కడ కనపడలేదు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రమే అక్కడ తిరిగారు అనేది ఎక్కువగా స్పష్టంగా కనపడుతూ వచ్చింది. అయితే వర్మకు సంబంధించి కొన్ని ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఆయన బయటకు తిరగాలి లేదా పొలాల్లోకి వెళ్ళాలి అని అంటే ఎక్కువగా పట్టాలు వేసుకొని తిరిగారు. అక్కడ గోని సంచులు ఇవన్నీ కూడా వేసుకొని తిరగటం వచ్చింది. కాబట్టి అంటే వర్మను ఎక్కువగా ట్రోల్ చేసిన పరిస్థితి. కానీ అక్కడైతే జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో ఉదయ్ శ్రీనివాస్ అంటే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కానీ మిగిలిన నేతలు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండలేదు. కేవలం అటు పత్రికా ప్రకటనలు కానీ లేదంటే సోషల్ మీడియాలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారు అనేది ప్రధాన విమర్శ. ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఇటు మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళు మాత్రమే పట్టించుకున్నారు. మిగిలిన జనసేన నేతలు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండలేదు. అటు పవన్ కళ్యాణ్ కూడా కనీసం కన్నెత్తి చూడలేదు. తాజాగా కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే పర్యటించిన పరిస్థితి. మిగిలిన నాయకులు ఎవరు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదనే తీవ్ర విమర్శ. దానికి తగ్గట్టుగానే అక్కడ జనసేన నాయకులు కూడా అందుబాటులో ఉండలేదు. కాబట్టి ఇటు జనసేన నాయకులు కానీ అటు కూటమి నాయకులు కానీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. అటు ప్రజలు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వెంకట్, ఒకవైపు ఆల్రెడీ కూడా దీని మీద సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు, ఎక్కడెక్కడ అధికార యంత్రాంగం ఏ విధంగా ప్రవర్తించాలనే దాని మీద. అయినప్పటికీ కూడా జనసేన నేతలు అందుబాటులో లేకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? అంటే వర్మ యాక్టివ్గా ఉన్నారని చెప్పి జనసేన నేతలు అక్కడ యాక్టివ్గా లేరా ఏంటి అక్కడ పరిస్థితి అసలు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే వర్మ యాక్టివ్ గా ఉన్నారని చాలా మంది జనసేన పార్టీ నేతలు కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాడు. మర్రి శ్రీనివాస్ ఎవరైతే జనసేన పార్టీ నాగబాబు తర్వాత జనసేన పార్టీ వ్యవహారాలు పిఠాపురంలో చూస్తున్నటువంటి మర్రి శ్రీనివాస్ కూడా పెద్దగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించలేదు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ దాటిన తర్వాత ఉప్పాడ సముద్ర తీరం ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అక్కడ చాలా వరకు కూడా ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. పొలాలు కానీ లేదంటే ఇళ్లు కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామీణ వాతావరణం అనేది స్పష్టంగా కనపడుతున్నది. కానీ అక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేదు అనేది ప్రధాన విమర్శ. దానికి తగ్గట్టుగానే కొంతమంది నేతలు కూడా వ్యవహరించారు. అంటే పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంచిన నేతలు కూడా అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ చెప్పినా సరే కొంతమంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు. కనీసం కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఉదయ్ శ్రీనివాస్, రావిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆయన కూడా వెళ్ళలేదు అనేది ప్రధాన విమర్శ. ఇక ప్రస్తుతం అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా సరే అటు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వర్మ ఆధ్వర్యంలోనే కొంతమంది నాయకులు మాత్రం వెళ్లారు. మిగిలిన నాయకులందరూ కూడా దూరంగా ఉన్నారనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటు జనసేన పార్టీ నేతలు కూడా ప్రవర్తిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఒకవైపేమో తాము ఎన్నుకున్న నేతలు జనసేన నేతలు ఎవరు కూడా తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటూ కూడా ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఇప్పుడు ఆందోళన చేపడుతూ ఉన్నారు. రోడ్డు మీద బైఠాయించి కూడా ఈ వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ జనసేన నేతలు ఎక్కడ అంటూ కూడా పిఠాపురం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తుఫాన్ బాధితులను ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శిస్తున్నారు తప్పితే జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ ఎక్కడ అంటూ కూడా ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన నేతల మీద కానీ వీళ్ళ మీద కానీ నమ్మకం పెట్టుకొని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి వ్యక్తి ఇక్కడ కనిపించటం లేదు. కనీసం మా బాగోగులు ఎలా ఉన్నాయని కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మోందా తుఫాను ఎఫెక్ట్ ఇటు రాష్ట్రం మీద ఏ విధంగా ఉందో ఆల్రెడీ కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా అధికారులు అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలు యాక్టివ్గా తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు పట్టించుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు పిఠాపురాన్ని పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు అంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. పవన్ నియమించిన కమిటీ సభ్యులు ఏమైపోయారు అంటూ కూడా ఇప్పుడు పవన్ నియమించిన కమిటీ సభ్యులు కానీ జనసేన నేతలు కానీ అసలు వీళ్ళందరూ ఏమైపోయారు? కేవలం మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. మిగిలిన నేతలంతా ఏమైపోయారు? మా బాగోగుల్ని పట్టించుకోవటం లేదంటూ కూడా మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఉప్పాడ సముద్ర తీరం కూడా కోతకు గురైంది. మరోవైపు ఇన్ని రోజులు మేము వేటకు వెళ్ళలేదు. ఇవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు మేము ఎలా ఉన్నామంటూ కూడా ఏ నేతలు కూడా పరామర్శించడం లేదంటూ కూడా జనసేన నేతలు ఏమైపోయారంటూ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీంతోనే ఉప్పాడలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మత్స్యకారులు
రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు కోసం ఇంటింటికి తిరిగి ఓటు వేయించుకున్నారో అలాంటి నేతలు ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ మేరకు కూడా తమని పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు గాను క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.